వీడియోలో చెప్పాల్సిన ముఖ్యమైన పాయింట్లు ప్రభాస్ బాహుబలి తర్వాత ఇలా ఎందుకు అయ్యాడు అంటే ప్రధాన కారణం 1. బాహుబలి కోసం భారీ బాడీ ట్రాన్స్ఫర్మేషన్. బాహుబలి సినిమాల కోసం ప్రభాస్ తన శరీరాన్ని చాలా భారీగా మార్చుకున్నాడు. కండలు పెంచుకోవడం, బరువు పెంచుకోవడం, ప్రత్యేకమైన డయట్ మరియు వర్కౌట్స్ పాటించడం ఆయన ప్రిపరేషన్లో భాగం. 2. బాహుబలి తర్వాత ఎందుకు పూర్తిగా వేరుగా కనిపించాడు? బాహుబలి తర్వాత ప్రభాస్ వరుసగా భారీ బడ్జెట్ సినిమాల్లో నటించడం మొదలైంది. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్, కల్కి 2098 ఏడీ వంటి సినిమాలకు పాత్ర, కాస్ట్యూమ్, ఫిజికల్ అపియరెన్స్ మారుతూ వచ్చింది. అందువల్ల ప్రతి సినిమాలో ఆయన లుక్ ఒకేలా కనిపించలేదు. బాహుబలి తర్వాత హెల్త్ గురించి వచ్చిన చర్చలు. సోషల్ మీడియాలో ప్రభాస్ బాడీ, వెయిట్, ఫిట్నెస్ గురించి చాలా చర్చ జరిగింది. అయితే బయట కనిపించే అపియరెన్స్ ఆధారంగా ఆయనకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉందని నిర్ధారించడం సరైనది కాదు. ఆయన ఆరోగ్యంపై అధికారికంగా నిర్ధారించని క్లెయిమ్స్ను వీడియోలో ఫ్యాక్ట్లా చెప్పకండి. 4. భారీ సినిమాల ఒత్తిడి. బాహుబలి తర్వాత ప్రభాస్ కేవలం తెలుగు హీరోగా కాకుండా పాన్ ఇండియా స్టార్గా మారాడు. భారీ షూటింగ్ స్కెడ్యూల్స్, యాక్షన్ సీక్వెన్సెస్, పాత్రల కోసం ఫిజికల్ ప్రిపరేషన్, ప్రమోషన్స్ ఇవన్నీ ఆయన కెరియర్లో వర్క్లోడ్ను పెంచాయి. 5. అసలు మార్పు ఎక్కడ వచ్చింది? బాహుబలి ముందు ప్రభాస్ ఎక్కువగా రొమాంటిక్ యాక్షన్ కమర్షియల్ హీరోగా కనిపించేవాడు. బాహుబలి తర్వాత ఆయన సినిమాల స్కేల్ పూర్తిగా మారిపోయింది. అందుకే ప్రభాస్ మాత్రమే మారలేదు, ఆయన పూర్తిగా మారిపోయింది. బాహుబలి తరువాత ప్రభాస్లో మనం చూస్తున్న మార్పును కేవలం వెయిట్ లేదా లుక్స్తో కొలవలేం. ఒక నటుడు ఒక పాత్ర కోసం తన శరీరాన్ని మార్చుకోవడం ఒక విషయం. ఆ తర్వాత వచ్చిన భారీ స్టార్డమ్, వరుస భారీ సినిమాలు, పాన్ ఇండియా ఎక్స్పెక్టేషన్స్ను మోస్తూ ముందుకు వెళ్లడం మరో విషయం.